వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నందారం ప్రశాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ వైస్ చైర్మన్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. నారాయణపేట జిల్లా కొస్గి మున్సిపాలిటీ చైర్మన్ గా నాగులపల్లి నరేందర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక్కడ కూడా వైస్ చైర్మన్ పదవిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. ఇక మద్దూరు మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులు ఎవరికి కేటాయిస్తారన్న అంశం గందరగోళంగా ఉంది. చైర్మన్ బరిలో గోవింద్, సరస్వతి, మౌనిక ఉన్నారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక ఫలితాల తర్వాత మెజారిటీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఆ పార్టీ నేతలు క్యాంపులకు తరలించారు. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే తమ పార్టీ నుంచి గెలిచిన వారిని హోటల్స్, రిసార్ట్స్కు తరలించి జాగ్రత్త పడ్డాయి ప్రధాన పార్టీలు. ముఖ్యంగా హంగు వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతో అయితే రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. రైట్గా హంగు వచ్చిన మున్సిపాలిటీలో గెలిచిన కౌన్సిలర్లను అయితే భారీ భద్రత మధ్య ఈ 3 రోజుల్లో క్యాంపుల్లోనే ఉంచారు. ఒక కాసేపట్లో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక కూడా ఉండడంతో వీరిని క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాలిటీలకే తీసుకొచ్చారు ఆ పార్టీ నేతలు. ఇక జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు మాత్రం మరింత అప్రమత్తంగా ఉంటూ తమ పార్టీ కౌన్సిలర్స్, కార్పొరేటర్లను తమ వెంటే పెట్టుకుని ప్రమాణ స్వీకారానికి తీసుకొస్తున్నారు. ఇక ఓవరాల్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, చూసుకున్నట్టయితే చైర్మన్, వైస్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ అయితే నెలకొంది. ఏంటి సిచ్యువేషన్? మనం చూస్తున్నాం అనిల్, ఏదైతే 13న కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇవాళ వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా క్యాంప్ లో ఉన్నారు. ఇవాళ ఉదయం వారు నేరుగా ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ప్రత్యేక బస్సుల మధ్య బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలు తరలించారు. ఈ క్రమంలోనే ప్రధానంగా హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. మనం చూస్తున్నాం జనగామ మున్సిపాలిటీ కావచ్చు, తొర్రూరు మున్సిపాలిటీ విషయంలో అయితే ఒక రాద్ధాంతమైన నడుస్తుంది. తొర్రూరులో ఇరు వర్గాలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పైన కూడా పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. అయితే ఎర్రబెల్లి దయాకర్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి పాలకుర్తి నియోజకవర్గం సంబంధించిన తొర్రూరులో స్పష్టమైన న్యాయాన్ని బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఎక్సెప్షన్ కింద కడియం శ్రీహరి, కడియం కావ్య ఎంపీ వీళ్ళు ఇక్కడ దాఖలు చేశారు ఎక్సెప్షన్ అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ ఆరోపణ చేశారు. దీంతో ఒక ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది తొర్రూరు దగ్గర. అలాగే జనగామ మున్సిపాలిటీ విషయంలో కూడా ఎంపీ చామలతో ఉన్నటువంటి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక కౌన్సిలర్ అభ్యర్థి లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం కోరం సమావేశం నిర్వహిస్తుందని చెప్పేసి ఆరోపణ చేసిన నేపథ్యంలో దీనికి అధికారులు కూడా అడ్డుకున్నట్టుగా సమాచారం ఉంది. మనం చౌటుప్పల్లో కూడా చూస్తున్నాం. స్పష్టమైన మేయాటి కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక వ్యక్తికి హామీ ఇచ్చి మరొక వ్యక్తికి పావని రమేష్ గౌడ్ కు మున్సిపల్ చైర్మన్ ఇస్తున్నా అని చెప్పేసి బత్లవాణి వర్గీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆయన అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అమ్మనగల్ కావచ్చు, గద్వాల కావచ్చు, పలు మున్సిపాలిటీ సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠ. ఒకవైపు ఉమ్మడి కరీంనగర్ సంబంధించి సుల్తానాబాద్ మున్సిపాలిటీని కూడా వాయిదా వేయడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే కాంగ్రెస్ కు స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చేటువంటి చోట్ల ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వాళ్ళ ప్రమాణ స్వీకారం కూడా మరి కాసేపట్లో కొనసాగుతుంది. అలాగే హంగు వచ్చినటువంటి చోట్ల ఇంకా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. దాదాపు 7-8 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఒక రకమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఒక ఖమ్మం జిల్లా వినయిస్తే మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ 1-2 చోట్ల హంగు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కూడా క్లీన్ స్వీప్ ఉంది కాంగ్రెస్ కు, అలాగే ఖమ్మం జిల్లా ఉంది. కానీ మిగతా జిల్లాలో మాత్రం వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, అలాగే ఆదిలాబాద్, కరీంనగర్ ఈ జిల్లాలకు సంబంధించి 1-2 మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పై చేయి కనిపిస్తుంది. మున్సిపల్ చైర్మన్లు కైవసం చేసుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అశోక్, ఓవరాల్ గా మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే అటు కామారెడ్డి మున్సిపాలిటీలో కూడా బీజేపీకి చెక్ పెట్టేందుకు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటైన పరిస్థితి. అలాగే
అమరచింతలో కూడా ఇక బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒకటైన పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ మిగతా మున్సిపాలిటీలలో నెలకొనే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఇప్పటికే ఏదైతే మనం చూస్తున్నాం, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఒక అంచనాకు వచ్చింది. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. హంగు వచ్చినటువంటి చోట్ల తమకు సరైనటువంటి కౌన్సిల్ లేనటువంటి చోట్ల అసలు బీజేపీ సంబంధించిన కౌన్సిల్ మద్దతు తీసుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ తీసుకోవాలి, దీనిపై స్వతంత్రులకు సంబంధించిన మద్దతు తీసుకోవాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేసింది. మనం చూస్తున్నాం కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి అయితే బీఆర్ఎస్ దూరంగా ఉంది. సో ఈ మనం చెప్పినట్టుగా అమన్గల్ కావచ్చు, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ప్రధానంగా కామారెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో బీజేపీ కాంగ్రెస్ కూడా అమన్గల్ మున్సిపాలిటీ అయితే కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఎక్కడికైనా చూసినట్టయితే స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ సహకారం అటు బీఆర్ఎస్ సహకారం ఖచ్చితంగా కనుకోగలిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎటువంటి పాలిటిక్స్ ఉంటుందో ఒక మరో గంటలు తేలబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే గత 3 రోజులు క్యాంప్ లో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఆయా పార్టీలు మెయింటైన్ చేసినటువంటి క్యాంపులకు సంబంధించి క్లియర్ గా ఎటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు, వారు ప్రస్తుతం మున్సిపాలిటీ ఆఫీసులో, కార్పొరేషన్ ఆఫీసులో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మద్దతు ఇస్తారు, ఎవరికి చేయి ఎత్తి తమ మద్దతు తెలుపుతారు ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఈ హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీ సంబంధించి అయితే మరొక 30 నిమిషాల తర్వాత పూర్తి క్లారిటీ మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.